తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకా కళాకారుల తాలూకా కళలు ప్రదర్శన కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఎక్కువ మందికి ఇన్వాల్వ్ చేద్దాం, అందరికీ భాగస్వామ్యం చేసి మళ్ళీ ప్రజలకి కళల ద్వారా నాగరికత, సంస్కృతి, చరిత్రలు అవన్నీ తెలియపరచాలంటే కంపల్సరీగా కళాకారులు కళలు ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. లేదంటే ఇప్పుడంతా టీవీ, సెల్ ఫోను ఇవన్నీ ఆ కార్యక్రమాలు అవన్నీ వేరు. కళాకారుల ప్రదర్శనలు అనేవి విలేజ్లు అంటాము, టౌన్లు అంటే విలేజ్లు అంటే ఇచ్చిన ప్రదర్శనలు అవి నాగరికతకి ఒక రూపం దాలుస్తాయి. అలాగే ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఎలాగ మనం చరిత్ర తెలుసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ మనం మనుగడ చేయాలనేది కళారూపాల ద్వారా కళల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం ఒక రాష్ట్రం తరఫున ఒక సంఘం ఏర్పాటు చేసుకుందామని చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంతవరకు ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళకి అతని ద్వారా కార్డులు మన జిల్లాలో ఇప్పించడం కూడా జరుగుద్ది. అయితే పెన్షన్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్తో మాట్లాడి మనకి మన ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్ అలాంటివి కాకుండాను కళాకారుల పెన్షన్ అనేది ఒక పెట్టి దానికి కొంత అమౌంట్ ఎక్కువ వచ్చేటట్టుకి ఇప్పుడు పెన్షన్ల కంటే వచ్చేటట్టు చేయవలసిన పని కూడా ఉంది. అలాగని ఆల్రెడీ చంద్రబాబు గారిని కూడా మేము అందరం కలవడం కూడా జరిగింది. మన గుంటూరు ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మన సంఘం తరఫున ఒక 2 లక్షలు, ఎడ్ల గోపాలం గారు ఒక 2 లక్షలు చెక్కులు కూడా అక్కడ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అందరికీ సహకారం కోసం ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం చేస్తున్నాం. ఏ సంఘానికి బ్యాంక్ అకౌంట్లో లేనటువంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనకు ఎవరైనా డబ్బులు ఇస్తే దానికి ఒక జవాబుదారీతనం లేనటువంటి పరిస్థితి, ఒక అకౌంట్ లేనటువంటి పరిస్థితి. కళాకారుల సంక్షేమమే మన తాలూకా ప్రధాన ధ్యేయం కనుక కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకున్నాం. అంటే మన ఈ సంఘం తాలూకా మొదటి లక్ష్యం కళాకారుల సంక్షేమం. కళాకారుల సంక్షేమాన్ని మనం కోరుకోవాలంటే ఏ విధంగా సంక్షేమాన్ని మనం ఇవ్వగలుగుతాం? కళాకారుల సమస్యలు పరిష్కరించగలగాలి. కళాకారులను ఏకం చేయకుండా కళాకారుల సంఘాన్ని సమస్యల్ని మనం పరిష్కరించలేము. భాస్కర్ రావు గారు, జొల్ల రాజు గారు, అలాగే శివ గారు వీళ్ళందరూ కూడా దీన్ని కృషి చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తూ చెప్పవలసిందంతా చెప్పేశారు. కాలాతీతం అవ్వకూడదు. కళారంగం అంటేనే ఆ కళను పోషించాలి. కాబట్టి మనిషి పద్యం చదివితే ప్రతి ఒక్కరు వింటారా, ఆనందిస్తారని మరోసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంగాదేవి గారికి, గోపాలరావు గారికి, ఇక్కడ వేదికను ఉన్నటువంటి తాలూకు పెద్దలకి, ఇక్కడ కళాకారులందరూ హాజరైనటువంటి ప్రతి కళాకారులకి ఎవ్వరూ చిన్నవాళ్ళు కాదు. మనది సామవేద గానం, సామవేదం చతుర్వేదాల్లో సామవేదం మన తాలూకు అది. కళాకారులందరూ సామవేదాన్ని పోషిస్తున్నాం. వేద సాంప్రదాయకంలో ఉన్నాం. అనేక రకమైన బ్రాంచ్లు అవ్వచ్చు, అది జానపద కళలు అవ్వచ్చు, సంగీత కళలు అవ్వచ్చు, నాటక కళలు అవ్వచ్చు, భజన కళలే అవ్వచ్చు, ఏదైనా కళాకారుడే. కాబట్టి అందరు కళాకారులు చాలా గొప్పవాళ్ళు అంటూ ఇలాంటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రతి ఒక్క కళాకారులు కూడా హార్దిక సహాయ సహకారం అందించి వాళ్ళని ఇంకా ముందంజకి వెళ్ళి మన తాలూకు గొప్పతనాన్ని తెలియపరుస్తూ లబ్ధిని పొందుతూ గవర్నమెంట్ ద్వారా కూడా ప్రతి కళాకారుడు కూడా సంఘటితమైనటువంటి ఒక పిడికిలు బిగిస్తేనే కానీ మనం ఏమీ గవర్నమెంట్లో సాధించలేము. ఎలాగైనా సాధించాలి. మనదంటూ గొప్ప సంఘం ఒకటి ఉన్నదని పేరు ప్రతిష్టలు తెచ్చి దానికి కూడా మనకు ఒక స్పిరిచువల్ ఒక చక్కనైనటువంటి తాలూకు భావాలతో ప్రతి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తారని మరోసారి నేను కూడా మీతో పాటు సహకరిస్తాను కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి కళాకారులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఎంతటితో సెలవు తీసుకుంటాను. అనే కళారంగం నుంచి మన సార్ ఎంపికయ్యి గవర్నమెంట్ నుంచి ఒక ఉన్నతమైన పద్మశ్రీని తీసుకున్నారంటే మనకి చాలా గర్వకారణమని చెప్పాలి. అలాగే ముందు తరానికి, ఇప్పుడున్న తరానికి, తర్వాత తరానికి కూడా వారొక ఆదర్శం అని చెప్పాలి. వారు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా సరే అందులో ఒక పరకాయ ప్రవేశం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వారు మనకు ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలి. సార్ ఏదో చెప్పారు, మన కళారంగం నుంచి చాలామంది అమెరికాకి వెళ్ళారు అని ఏదో చెప్పారు. మాకు అది చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే మన కళారంగాన్ని మనం కాపాడుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కళాభిమానులకి ఎక్కడికి వెళ్ళినా సరే మనం తలచాలి. కాబట్టి
ఎవరైతే మన కళాభిమానులు ఉన్నారో, కళారంగాన్ని ఆదరించే కళాభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అఖిల ప్రజా కళాకారుల సంఘం తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ మరి అఖిల ప్రజా కళాకారులు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా ఆ ప్రోగ్రాంకి స్వయంగా వెళ్ళి సొంత ఖర్చులతో వెళ్ళి అన్నీ వాళ్ళే నిర్వహిస్తూ ఈ వీడియో తీసుకొని ప్రతి వర్ధమాన కళాకారుల్ని ప్రోత్సహిస్తూ కళాకారులందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తూ కళారంగ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నందుకు వారికి ఆ మిత్రత్రయాలకు ఒకసారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనకు ఎన్ నారాయణరావు గారు మన ప్రాంతవాసీలు అవ్వడం మనకు చాలా ఆనందదాయకం. చాలా మంచి అధికారి అని ఎందుకు చెప్తున్నానంటే, మనమందరము 10:30కి వచ్చి 11 గంటలకు వస్తే వారు 9 గంటలకే ఇక్కడికి వచ్చారు. మీకు ఎవరికి తెలియదు. 9 గంటలకు వచ్చి 10 వరకు ఇక్కడ చూసి అక్కడ కార్యక్రమాలు 2 కార్యక్రమాలు నిర్వహించుకొని మళ్ళీ మన కార్యక్రమానికి రావాలని అంత సదుద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారంటే వారి కళారంగం మీద ఎంత అభిమానం ఉందో మనం గ్రహించవచ్చును. అభివృద్ధిలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే నాటక రంగంలో అభివృద్ధికి వచ్చిన దగ్గర నుంచి అంటే నా 20 సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఈ సంస్థల గురించి వింటున్నాను. సంస్థలు ఎన్నో నిర్వహణ చేస్తున్నారు. కానీ ఏ సంస్థ కూడా సక్సెస్ అవ్వలేకపోయింది ఇంతవరకు. ఎందుకంటే మన కళాకారుల్లో ఐక్యత లేకపోవడం. ఎవరు చెప్పినా ఈ మాటే చెప్తారు. ఐక్యత అంటే అందరము సంఘటితంగా ఉండాలి. పెద్దలు 9 నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమానికి మనం ఏదైనా ఏ రకంగానైనా వెళ్ళాలి, కష్టపడాలి, సంఘటితపరచాలి, సంఘటితపడాలి అనే ఒక ఉద్దేశం రావాలి. మనం అక్కడికి వెళ్తే ఏమిటి ఇస్తారా, అవి ఇస్తారా, ఇవి ఇస్తారా, ఏంటి చేస్తారు అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు. దాన్ని నేను మొట్టమొదటే వీరికి చెప్పాను. నేను ఇలాంటి సంఘాలు చాలా చూశాను. గ్రౌండ్ లెవెల్ నుంచి మనం సంఘం చేయాలనే ఉద్దేశంతో మనం ఒక కల్చర్ కమిటీ ఉంది కాబట్టి మీరు ఆలోచించాలి. నేను కాదు చెప్తాను, నేను మినిస్టర్ గారు చెప్తాను, మా సెక్రటరీకి చెప్తా. ఇంకా మీకు చెప్తున్నాను సార్. ఒక ఉద్దేశం అంటే మా టూరిజం అండ్ కల్చర్ కమిటీ ఒకటి ఉంది సార్. కమిటీలో మన జిల్లా మెంబర్స్ ఉన్నారు. ఎక్కడ మన పన్నాల నరసింహమూర్తి, రామలింగేశ్వర రమేశ్వర్ వస్తారు. కానీ ఒక్క విషయం కూడా ఇప్పుడు చెప్పాల. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా చెప్పాల. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇప్పుడు తీసుకుంటాను మన సార్ని కానీ సార్ ఎవరినో ఒక మెంబర్గా ఒక కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని కలెక్టర్ చైర్మన్, నేను కన్వీనర్, అదర్ మెంబర్స్, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం కొన్ని కలెక్టర్ ద్వారా చైర్మన్ మా సెక్రటరీ గారికి, మినిస్టర్ గారికి పంపిద్దాం. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, రాయితీలు కానీ హౌస్ సైట్లు కానీ అలాగే చాలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా చిన్న గారు కూడా బుర్రక తీసేవారు, నడిమిడి బానేశ్వరరావు అని. అదే నా ఉద్దేశం అదే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఫెస్టివల్ చాలా టూరిజం అనగా ఇప్పుడు కల్చరల్ డైరెక్టర్ ఉన్నారు మా మల్లికార్జున్ గారు. ఏదైనా ఏ ప్రాబ్లం ఏమైనా ఉండి ఇప్పుడు కళాకారులు నేను మీ నంబరు పార్తీపురంలో చేసేటప్పుడు డప్పు కళాకారులు 50 మంది 60 మంది ఉన్నారు. అంటే డప్పుకారు ఎంతకంత కొడతారో తెలిసి నాకు, కానీ రిప్రజెంటేషన్ ఇచ్చేవారు. ఆడు కళాకారుడు నాకు తెలియదు, ఫోటో పట్టుకు ఇచ్చేసాను అంతే. ఒక 1000 శ్రీకాకుళంలో అయితే 1000-2000 ఇచ్చాను, పార్తీపురం 2000 వరకు ఇచ్చేసాను. అది రిమోట్ కొద్దిగా భజన అనేది పాటలు పాడతారు, వెళ్తారు కదా వీధికి. ఆడు కళాకారుడు కాదు కదా. అది ఆ కళాకారుడు గుర్తించాలంటే కమిటీలో మీరు మెంబర్స్ ఏదో ఒక రూపంగా నాకు లెటర్ ఇస్తే, మన భాస్కర్ గారికి వెంకటరమణకి చెప్పాను, మీ గుర్తింపుతో ఒక లెటర్ ఇస్తే మేము ఇస్తాం. అంటే మీరు ఎంఆర్ఓ ఈ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, మీరు సర్టిఫికేట్ మాకు వాల్యూ. ఆ సర్టిఫికేట్ ఇస్తే మేము చేస్తాం, దానికి నో అబ్జెక్షన్ అండి, కంపల్సరీ ఇస్తాం. మీ స్టేట్ కార్డు కావాలన్నా మన ఎడ్లగోపాలం గారు మనకు సపోర్ట్ ఉన్నారు, కంపల్సరీగా మాట్లాడతాం. ఎందుకంటే కల్చర్ సెక్రటరీ చాలా మంచి ఆయన, అజయ్ జైన్ గారు మంచి హెల్పింగ్, జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి ఆయన. ఎటువంటి కళాకారులకి ఎటువంటి ఇచ్చారు మీరు కూడా. ఎందుకంటే నాకు ఇక్కడ తెలుస్తుంది, కొన్ని పాటలు పాడుతుంటే ఇన్ని కళారూపాలు ఉన్నాయి అని నాకు తెలుసు. చూశాను చాలా చాలా సంక్రాంతి సంబరాలకి వస్తాను. కానీ కొంచెం చెప్పినట్టుగా నెక్స్ట్ గవర్నమెంట్లో డబ్బులు కొన్ని అయిపోయి అన్నారు. ఆ అమౌంట్ ఏది ఉందో చెప్తాను, కొంత వస్తుందండి అమౌంట్ మనకి కొన్ని. అప్పుడు నేను కూడా కొన్ని దానికి మెంబర్ చేరుకున్నాను, కానీ కూడా నేనే. అప్పుడు మాకు వరల్డ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం వచ్చేది. దినోత్సవం వచ్చే ప్రతి టెంపుల్ దగ్గర ఒక బుర్రకథ సంథింగ్ మన లోకల్ ప్రోగ్రామ్ పెట్టేవాడిని. మిమిక్రీ ఆర్టిస్టులు పెట్టాం. ఇలాంటివి కూడా మనం ప్లాన్ చేద్దాము.